మ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. పాశేక్షుచాపౌ మధుపూర్ణపాత్రం మహాంకుశం పుష్పశరం వరం చ కరైర్దధానామరుణాం త్రినేత్రాం కామేశ్వరీం నిత్యమహం భజామి. నమస్తభాయే. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆస్తిక మహాశయులందరికీ కూడా నమస్కారాలు. చాలా సంతోషదాయకమైనటువంటి రోజు. మా చిన్నతనం అంతా కూడా ఇక్కడే ఈ స్తంభాల చుట్టూతా ఈ పరిసరాల చుట్టూతా గడిచింది. అలాంటి చోట ఈ రోజున స్వామివారి అనుగ్రహంతో ఏదో 4 మాటలు మాట్లాడాలి అనే ఒక అవకాశం కలగడం చాలా ఆనందంగా ఉందండి. ఇవాల్టి రోజు చాలా గొప్పదైనటువంటి రోజు. ఏమిటి ఆ గొప్పతనం అంటే, మనము ఈ రోజున ఈ రకంగా మన జీవనాన్ని యాపన చేయడానికి మూల కారణమైనటువంటి మన గురుదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి మనందరం కూడా తలుచుకోవడానికి ఒక అవకాశం కలిగినటువంటి రోజు. ఈ రోజుకున్నటువంటి పేర్లు చాలా ఉన్నాయి. గురు పూర్ణిమ అంటారు, వ్యాస పూర్ణిమ అంటారు, ఇంకా రకరకాలుగా అంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మనం ఆ గురుతత్వాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఇక్కడ ఈ మంచము అంటే స్టేజ్, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళే మాట్లాడాలి, అటువైపు కూర్చున్న వాళ్ళు మాట్లాడకూడదు అనేమీ లేదు. మీకు ఏదన్నా సంశయం ఉంటే తప్పకుండా మీరు అడగండి. మనం దీన్ని మోనోలాగుగా కాకుండా డైలాగుగా భావిద్దాం. మోనోలాగ్ అంటే ఒకవైపు నుంచే ఎప్పుడు మాట్లాడుతుంటే దాన్ని మోనోలాగ్ అంటారు. ఏమంటే అర్థమైంది కదా. కాబట్టి ఈ సభాసదుల్లో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు, చిన్నప్పటి నుంచి నన్ను చూసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా నమస్కారాలు. సరే, మొదటి విషయం వచ్చేసి ఇవాల్టి రోజుకి ఉన్నటువంటి మాహాత్మ్యం ఏమిటి, అది ఇవాళే ఎందుకు చెయ్యాలి, ఈ 2 విషయాలు మనం తెలుసుకుందాం. ఇవాల్టి రోజుని మనం అనేది పేరు వ్యాస పూజ, వ్యాస జయంతి అని చాలా ప్రసిద్ధిగా అంటూ ఉంటాం. ఇప్పుడు ఈ వ్యాస భగవానుడు అంటే ఎవరు, అసలు ఆయన పేరు ఎలా వచ్చింది? మీరందరూ కూడా చాలామంది మహాభారతం, భాగవతం ఇత్యాదుల్లో వ్యాసుల వారి చరిత్రని చూసే ఉండుంటారు. పరాశర మహర్షికి సత్యవతికి పుట్టినటువంటి మహాపురుషుడే వ్యాసుడు. కాలం కలిసి వస్తే నడిచే పుత్రుడు పుడతాడు అని మనకి మామూలుగా ఏదైతే తెలుగులో ఒక నానుడు ఉందో, వ్యాస భగవానుడు కూడా సత్యవతి అమ్మవారి గర్భంలో నుంచి అలా 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 నడుచుకుంటూ వచ్చేసాట. అంటే కాలం కలిసి వచ్చేస్తే అన్నీ మనకి కలిసి వస్తూ ఉంటాయి అంటారు. అంటే ఏంటి, ఒక వ్యాపారం పెట్టంగానే దానిలో బోల్డంత లాభం వచ్చేస్తూ ఉంటుంది. చదువులో పెట్టంగానే వాడికి ఏదో ఫస్ట్ క్లాస్లో మార్కులు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వీడికి కాలం కలిసి వచ్చింది అంటారు. సత్యవతి అమ్మవారికి కూడా పరాశరుడి అనుగ్రహం వలన వ్యాస భగవానుడు పుడుతూనే నడుచుకుంటూ వచ్చేసాట భూమి మీదకి. ఆయన వస్తూనే వెంటనే ఏమేమి చేయాలో అవన్నీ చేసేసాడు. ఆ విషయాలు మనం మొదట చెప్పుకుందాం. ఏమిటది? ఆయన పేరుని గనక కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆయన పేరు వ్యాసుడు. వ్యాసము అని అంటే విభాగము చేయడము అని అర్థం. అంటే ఈ ప్రపంచమంతా విస్తరించిపోయినటువంటి వేదాలని ఆయన విభాగం చేశారు అని. సరే, ఇప్పుడు వేదవ్యాసుడు అనే పేరు కూడా చాలా ప్రసిద్ధి కదా. ఆయనకి పేరుకి ప్రిఫిక్స్ అంటే ఏంటి, ఉపసర్గలాగా ఈ వేద అనే పదం ఏర్పడింది. చాలామంది ఏమనుకుంటారంటే వేదం అనగానే వ్యాస భగవానుడే వేదాన్ని కూడా రాశాడేమో అని అనుకుంటూ ఉంటారండి. కానీ వేదము అని అనేది ఎవరి చేత రాయబడినది కాదు, అది అపౌరుషేయం అన్నమాట. అపౌరుషేయం అంటే ఏంటి అంటే, ఈ ఋషులు వారి తపోమహిమ చేత, నిరంతరమైనటువంటి సాధన చేత ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టించినటువంటి పరమాత్మతో తాదాత్మ్య భావనని పొందినప్పుడు, మీరందరూ ఎలాగైతే నన్ను చూస్తున్నారో, నేను మిమ్మల్ందరినీ ఎలాగైతే చూస్తున్నానో
ఆ రకంగా వాళ్ళు వేదాలని దర్శించారు, మంత్రాలని దర్శించారు. ఆ మంత్రాలు కూడా మనలాగా చేతన స్వభావులే. మంత్రం అంటే మనం ఏదో మ్యూజిక్ లాగా లేకపోతే ఏదో మాటలాగా సౌండ్ అని అనుకోకూడదండి. మంత్రము అంటే సౌండ్ మాత్రమే కాదు, సౌండ్ అనేది ఒక మీడియం మాత్రమే. మంత్రాన్ని ఆవిష్కరించడానికి శబ్దము అనేది కేవలము ఒక ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ మనకు అర్థమవుతుంది కాబట్టి మనం మంత్రం అంటే అది శబ్దము అని అనుకుంటున్నాం. కానీ మనం ఎలాగైతే చేతన స్వభావులమో, చేతన స్వభావులు అంటే ఇప్పుడు మీకు అర్థమైనట్టు నేను మాట్లాడితే మీరు తలకాయలు ఊపుతారు, మీకు అర్థం కానట్టుగా నేనేదో జాపనీస్లోనో లేకపోతే వేరే వేరే భాషల్లో మాట్లాడితే మీరు అటు ఇటు చూసి కొంతసేపు అయిన తర్వాత జాగ్రత్తగా నెమ్మదిగా అలా జారుకుంటూ వెళ్ళిపోతారు కదా. సో మనం ఎలాగైతే స్పందిస్తున్నామో మంత్రము కూడా స్పందిస్తుంది. అది స్పందించేటటువంటి స్వభావం కలిగినది కాబట్టే ఆయా మంత్రాలని మనం అనుష్ఠానం చేసేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు కానీ రకరకాలైనటువంటి నియమాలను పాటించాలి అని చెప్తారు. సరే, ఈ మంత్రాలని రకరకాలైనటువంటి ద్రష్టలు దర్శించారు, అంటే తెలుసుకున్నారు. ఎలాగైతే మీరిప్పుడు నేను తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఏదో అర్థమైనట్టుగా తలకాయ ఊపుతున్నారో అలాగా వాళ్ళు ఆ మంత్రాలని చూసి వాటి స్వభావాల్ని స్వరూపాల్ని తెలుసుకొని ఇకపైన రాబోయే మనందరి కోసం కూడా వాటిని వేదాలుగా ఈ భూమి మీదకి తీసుకొని వచ్చారు. వేదము అనే పదము విద్ అనే ధాతువు నుంచి ఉత్పన్నమైందనమాట. విత్ అంటే ఎరుక, తెలియడం అని అర్థం. సో వేదము అనే దానికి సాధారణమైనటువంటి అర్థం ఏమిటి అంటే జ్ఞానము అని అర్థం. మరి ఆ జ్ఞానము ఈ దేశంలో, ఈ భరత భూమిలో కోకొల్లలుగా, గుట్టలు గుట్టలుగా, శాఖోపశాఖలుగా, వేల వేల శాఖలుగా ఆ వేదము ఆవిర్భవించింది. కానీ ఏ విషయమైనా సరే, ఏ జ్ఞానమైనా సరే చాలా ఎక్కువైపోయినప్పుడు దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అయిపోతూ ఉంటుందండి. మనం చాలాసార్లు దాన్ని గమనించాం. రీసెంట్గా ప్రయాగరాజ్లో కొన్ని కోట్ల మంది, 40-50 కోట్ల మంది వెళ్ళి అక్కడ పుణ్యస్నానాల్ని ఆచరించారు. ఆ పుణ్యస్నానాల్ని ఆచరించారు అంటే దాని వెనకాల ఎంత విభాగం జరిగి ఉంటుంది, ఎంత బుద్ధి వెనకాల పనిచేసి ఉంటుంది. ఏ ఏ ప్రదేశాల నుంచి, నార్త్ నుంచి ఎంతమంది వస్తారు, సౌత్ నుంచి ఎంతమంది వస్తారు, ట్రైన్లలో ఎంతమంది వస్తారు, బస్సుల్లో ఎంతమంది వస్తారు, కార్లల్లో ఎంతమంది వస్తారు, ఈ విషయాలన్నింటినీ వాళ్ళు కెమెరాల ద్వారా, ఏఐ ద్వారా రకరకాల పద్ధతుల్లో విభాగం చేసుకొని అక్కడ ఎటువంటి ఏమనాలి తప్పిదాలు జరగకుండా వాళ్ళు చాలా మేనేజ్ చేశారు. ఈ మేనేజ్మెంట్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే క్లాసిఫికేషన్తో స్టార్ట్ అవుతుంది. క్లాసిఫికేషన్ అనే దానికి అర్థం ఏంటంటే విభాగం చేసుకోవడం. ఉదాహరణకి ఈ గుడినే మనం తీసుకుంటున్నాం అనుకోండి, ఈ గుడి వెనకాల కూడా ఒక మేనేజ్మెంట్ నడుస్తూ ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉంటారు, రోజు ఈ గుడికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఏ ఏ కార్యక్రమాలలో పాల్గొనడానికి వస్తున్నారు, ఇలాంటి భక్తుల్ని మనం ఎటువైపు, ఏ ధార్మికమైనటువంటి విషయాల వైపు మళ్ళించాలి, అటువైపు మళ్ళించాలంటే మనం ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ ఆలోచిస్తూ ఉంటుందండి. కాబట్టి ఈ భారత భూమిలో చాలా శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి ఆ వేద రాశిని మేనేజ్ చేసినవాడు కంపైలర్ అని మనం ఆంగ్ల భాషలో చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ కంపైల్ చేయడం అంటే ఏంటంటే ఉన్నదాన్ని వినియోగానికి అనుగుణంగా విభజించడం. ఆయన చేసిన పని అది. అందుకని ఆయనకు వచ్చిన పేరు ఏమిటి అంటే వ్యాస అని. నిజానికి ఆయన పేరు ఏంటిట, కృష్ణద్వైపాయన. ఇప్పుడు మీలో ఎంతమంది బ్రహ్మయజ్ఞం చేస్తారో నాకు తెలియదు, కానీ మామూలుగా అందరికీ నిత్యకర్మ, కామ్యకర్మ, ఇలా నైమిత్తిక కర్మ, ఇలా రకరకాల కర్మలు విధానం చేయబడి ఉంటాయి. సాధారణంగా ఎవరికైతే ఉపనయనమైందో వాళ్ళు రోజు సంధ్యావందనం చేసుకోవాలి. ఏమండి, బ్రహ్మచారులు అయితే అగ్నికార్యం చేయాలి. అగ్నికార్యం అయిన తర్వాత మాధ్యాహ్నికం చేసుకోవాలి. ఆ మధ్యలో బ్రహ్మయజ్ఞం అనే దాన్ని చేసుకోవాలి. ఈ బ్రహ్మయజ్ఞం ఏంటి అని అంటే మనందరము పుడుతూ ఉండగానే 3 రుణాలతో పుడతాం అన్నమాట. రుణం అంటే తెలిసింది కదా, బతికుండగా తీర్చుకోవాల్సింది రుణం. అది తీర్చుకోకపోతే ఏమవుతుంది, అది పాపంగా పరిణమిస్తుంది. ఎవరికైతే పాపం పెరిగిపోతుందో వాడు దాన్ని అనుభవించడానికి మళ్ళా హీనమైనటువంటి జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటాం.
మనందరము కూడా ఇప్పుడు మనుష్యులుగా పుట్టాం. ఎందుకు మనుష్యులుగానే పుట్టాము అని అంటే, ఎప్పుడో మన పూర్వజన్మలో మనం కొన్ని మంచి పనులు చేసుకున్నాం కాబట్టి కొంచెం మనస్సు బాగా ఉండేవాడు మనీషి. మనసహ ఈశా మనీషా, మనీషా ఏషాం వర్తతే సహ మనీషి అని అన్నారు. అంటే ఎంతో కొంత పాండిత్యం ఉన్నవాడే మనీషి. దేనికంటే పాండిత్యం అంటే, ఒక కోతి కంటే, ఒక పావురాని కంటే, ఒక పిల్లి కంటే, ఒక కుక్క కంటే మనకి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. సరే, మనం ఈసారి దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నాం, అది వేరే విషయం. ఇప్పుడు మనీషిగా పుట్టిన తర్వాత మన తెలివితేటల్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మనం మన జీవితాన్ని బాగుపరుచుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాం. దాన్ని దురుపయోగం చేసుకుంటే ఇంకా హీనమైనటువంటి చోట్లకే వెళ్తాం. మరి మంచిగా ఉన్నతి స్థితికి వెళ్ళాలి అని అంటే దానికి మార్గాల్ని ఏర్పంచిన వాళ్ళే మన గురువులు. మనం నెక్స్ట్ గురు తత్వాన్ని గురించే చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందర ప్రతి ఒక్కడు కూడా 3 రుణాలతో పుడతాడు అని చెప్పుకున్నాం కదా. ఆ 3 రుణాలు ఏమిటి అని అంటే, దైవ రుణం, ఋషి రుణం, పితృణం అని 3 రుణాలు అన్నమాట. దేవతలకి కూడా మనం రుణపడి ఉన్నాం. ఆ రుణాల్ని దేవతార్చన చేసుకుంటూ మనం తీర్చుకోవాలి. సరే, పితృదేవతలకు కూడా మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఈ శరీరాన్ని మనం పొందాము, ఈ ఆస్తులని మనం పొందాము. ఈ రోజున మనం హైదరాబాద్లో ఇన్ని వెసులుబాట్లని మనం పొందామంటే కూడా మన పూర్వీకులు చేసినటువంటి మంచి ఎంతో కొంత ఇక్కడ ఉంది కదా. కాబట్టే మనం ఇక్కడ అనుభవిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం పితృదేవతలకు కూడా రుణపడి ఉన్నాం. మరి ఋషులకి ఏమిటండి రుణం? ఈ ఋషులు ఏం చేశారట మనకి అని అంటే, ఋషులే గనక లేకపోతే మనం ఈ మాత్రం సన్మార్గంలో కూడా ఉండేవాళ్ళం కాదేమో. ఇప్పుడు మనకి మిగతా వాళ్ళకి తేడా ఏమిటి అని కూడా ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. ఈ ప్రపంచంలో ఎన్నో ఖండాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మీ అందరూ చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో చదువుకొనే ఉంటారు. బోల్డ్ అని ఖండాలు ఉన్నాయి. యూరోప్ ఉంది, ఆఫ్రికా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఏమండి అంటార్కిటికా ఉంది, నార్త్ అమెరికా ఉంది, సౌత్ అమెరికా ఉంది. బోల్డ్ అన్ని ఖండాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఖండాలలో ఎలాగైతే మన భారతీయ సంస్కృతి ఉన్నదో అలా రకరకాలైనటువంటి పురాతనములైనటువంటి సంస్కృతులు ఉన్నాయండి. ఉదాహరణకి మనం ఈజిప్టుని తీసుకున్నాం అనుకోండి. ఈజిప్టులో కూడా ప్రాకృతికమైనటువంటి శక్తుల్ని ఆరాధించేటటువంటి సంస్కృతి ఉండేది. ఈజిప్టు సంస్కృతి వాళ్ళే పిరమిడ్లు అనేవి నిర్మించి దాని లోపల రా అనే ఒక దేవుణ్ణి ఆరాధించేవారట. రా అంటే ఎవరో కాదు, మన సూర్యభగవానున్నే వాళ్ళు రా అని అన్నారు. అలానే వాళ్ళు జలాన్ని దేవతలుగా భావించి చక్కగా వాళ్ళు ఉపాసన చేసుకునేవాళ్ళు. అదొకటే కాదు, ఎవరైతే మెరుపుల్ని సృష్టిస్తున్నాడో, వర్షాన్ని సృష్టిస్తున్నాడో ఆయన్ని కూడా వాళ్ళు ఆరాధించారట. ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఏదో సంబంధం ఉంది అని మనకు అనిపిస్తుంది కదా. కొంచెం దాన్ని పక్కన పెడదాం. అలానే ఆఫ్రికా నుంచి కొంచెం పైకి వెళ్ళాం అనుకోండి, అక్కడ యూరోప్ ఉంది. యూరోప్లో కూడా స్కాండినేవియన్ రీజియన్స్ అని కొన్ని ఉన్నాయి. అక్కడ నార్వే, ఏమండి ఇంకా ఏమనాలి, చెకస్లొవేకియా, అలా రకరకాల స్కాండినేవియన్ రీజియన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నేను ఇందాక చెప్పిన లాంటి ప్రాకృతికములైనటువంటి దేవతాశక్తుల్నే ఆరాధించేవారు. వాళ్ళని పేగన్, PAGEN, పేగన్ సిస్టమ్స్ అని అంటారు. సరే, అక్కడి నుంచి కొంచెం మన దృష్టిని మనం మరల్చామంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇత్యాది చోట్ల కూడా అంత పురాతనమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఈ రోజున ఆ ధర్మాన్ని అవలంబించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం ఒక్కసారి చూస్తే గనక కేవలం వాళ్ళందరూ మ్యూజియంకి మాత్రమే పరిమితమయ్యారు. హిస్టరీ టెక్స్ట్ బుక్స్లో మాత్రమే ఆయా సంస్కృతులు ఉన్నాయి అని తెలిసాయి. మన ఎదురుకుండా పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి, కానీ అసలు ఆ పిరమిడ్స్ వెనకాల ఉన్నటువంటి తత్వం ఏమిటి, అక్కడ జరిగినటువంటి ఉపాసన ఏమిటి, ఆ లోపల ఉన్నటువంటి విగ్రహాల యొక్క తాత్పర్యం ఏమిటి, ఇవేమీ కూడా చాలా తక్కువ మందిగా తెలుసు. కానీ ఎవ్వరికీ దాన్ని ఉపాసించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందుకు అలా అయింది అని మనం కొంచెం ఆలోచిస్తే 7వ శతాబ్దం 7th century AD నుంచి మొదలుపెట్టుకొని రకరకాలైనటువంటి దాడులు అక్కడ జరగడంతో కేవలం కొన్ని దశాబ్దాలు లేక మహా అయితే ఒక శతాబ్దం, దశాబ్దం అనేదానికి 10 years అని అర్థము,
శతాబ్దము అనే దానికి 100 ఇయర్స్ అని అర్థము. ఒక 10-20 ఇయర్స్లో కొన్ని సంస్కృతులు పాడైపోతే ఒక 100 ఏళ్లలో ఇంకొన్ని సంస్కృతులు పాడైపోయినాయి. వాటన్నిటినీ పాడి చేసిన సంస్కృతులు ఎడారిలో పుట్టాయి. ఎడారిలో పుట్టిన సంస్కృతుల చేత అవన్నీ కూడా పాడైపోయినాయండి. అవే సంస్కృతులు మన మీద కూడా దాడి చేశాయి. 2500 ఏళ్ల పాటు ఈ దేశం ఏదైతే ఉన్నదో అది పరాయి పాలనలోనే ఉంది. పరాయి పాలనలో ఉన్న 2500 ఏళ్ళు వాళ్ళకి పూర్తి అధికారం ఉన్నా ఈరోజు ధైర్యంగా మొహాన విభూది పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, శిఖ పెట్టుకొని రోజు సంధ్యావందనం చేసుకుంటూ సోమయాగం, అగ్నిహోత్రాలు, అతిరోత్రాలు, రకరకాలైనటువంటి శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్ఠానాన్ని మనం ఇక్కడ చేసుకోగలుగుతున్నాం అంటే దాని వెనకాల ఉన్నటువంటి శక్తి ఏమిటి? అది గురుశక్తి, అది గురువుగారి శక్తి. గురువులే గనక ఈ భూమిలో లేకపోయి ఉంటే మనము ఆ సంస్కృతులు లాగానే మ్యూజియంకి మాత్రమే పరిమితం కావాల్సిన వాళ్ళమే. కానీ మనకి వాళ్ళకి శరీరం పరంగా ఏం తేడా లేదు. వాళ్ళకి ఎన్ని ముక్కులు ఉన్నాయో మనకి అన్నే ముక్కులు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని చేతులు ఉన్నాయో మనకి అన్నే చేతులు ఉన్నాయి. కానీ మన వెనకాల ఉన్నటువంటి శక్తి, ధైర్యం ఏమిటి? మన వెనకాలే మనతోనే ఉండి నిత్యం మనల్ని గైడ్ చేస్తున్నటువంటి ఆ ఫోర్స్ ఏమిటి అని అంటే దాన్నే మనం గురువు గారు అని అంటాం. కాబట్టి ఇవాళ మనం గురువు గారికి దగ్గర అవ్వడానికి, మనల్ని మనం ఓరియంట్ చేసుకోవడానికి, మనల్ని మనం మరల ఇంకొకసారి నాయన ఏదో ఈసారి అదృష్టం కొద్దీ మనిషిగా పుట్టేశాము, నెక్స్ట్ సారి ఏమైపోతాం, సరే ఈసారి మనిషిగా పుట్టినందుకు గాను మనం సాధించుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి, ఇలాంటి విషయాలని మనం తెలుసుకోవడానికి గురువు గారిని మనం పొందాలి. ఆ గురువు గారి స్వభావం ఏమిటి, వారి తత్వం ఏమిటి, ఈ దేశంలో ఎందరు గురువులు ఉన్నారు, ఈ రోజున వ్యాస పూజ అనగా ఏమిటి, ఇలాంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. మీకు ఏదైనా సంశయం కలిగితే దయతో మీరు చెయ్యి ఎత్తండి. మీరు ఎక్కడున్నారో అక్కడే నుంచొని కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ ప్రశ్నని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏదో నేను వచ్చేసి కొంత సమయాన్ని పాస్ చేసేసి వెళ్ళిపోవడానికి రాలేదు. మీ అందరిలో కూడా ధార్మికమైనటువంటి ఆ చింతన ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకొంచెం దృఢపరచడానికే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఆ పని మనం చేద్దాం. సరే, మొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే వ్యాస భగవానుడు ఎవరు అని ఆ విషయాన్ని కొంతగా తెలుసుకున్నాం. వ్యాసుడు అంటే కంపైలర్ అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. వ్యాసుడు అంటే విభాగం చేసినవాడు అని మనం తెలుసుకున్నాం. క్లాసిఫై చేసినవాడని తెలుసుకున్నాం. మేనేజ్ చేసినవాడని తెలుసుకున్నామండి. వ్యాస భగవానుడు వచ్చిన తర్వాత ఈ దేశంలో గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి వేదాలని వాటి వినియోగానికి అనుగుణంగా విభాగం చేశారు. వినియోగం అంటే ఏంటి? ఉదాహరణకి మన ఇంట్లో బోల్డన్ని సరుకులు ఉంటాయండి. ఎలాంటి సరుకులు ఉంటాయి? మన ఇంట్లో బియ్యం ఉంటుంది, పప్పు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, నెయ్యి ఉంటుంది, కూరగాయలు ఉంటాయి, రకరకాల సరుకులు ఉంటాయి. ఈ సరుకులన్నీ కలిపి ఉన్నాయి అనుకోండి, మనం దాన్ని ఎలా వాడుకోగలం చెప్పండి? బియ్యంలో ఉప్పు, ఉప్పులో పప్పు, పప్పులో నెయ్యి, ఇవన్నీ కలిసిపోయినాయి అని మనం ఒక్కసారి అనుకున్నాం అనుకోండి, ఆ పదార్థాన్ని మనం ఎలా వాడుకోగలం? రోజు ఒకే రకంగా వాడుకోగలం. అదంతా కలిపి ఉడకేస్తే అదేమవుతుంది? కిచిడి అవుతుంది. కిచిడి ఏదో హడావిడిగా ఉన్నప్పుడు తినగలం, కానీ రోజు కిచిడియే తినాలంటే కష్టం కదా. ఒకరోజు పులుసు చేసుకోవాలి, ఒకరోజు సాంబార్ చేసుకోవాలి, ఒకరోజు సొరకాయ కూర చేసుకోవాలి. మన దగ్గర బోల్డ్ అన్ని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నీ మనం తీర్చుకోవాలి. మరి అవన్నీ మనం విడమరచి విడివిడిగా పెట్టుకుంటేనే దాన్ని సరిగ్గా వినియోగించుకోగలం. అది ఎలాగైతే మనకి ఇంట్లో ఉపయోగపడుతుందో అలానే వైదిక వాంగ్మయం అంతా కలిసిపోయి ఉందనుకోండి, దాన్ని వినియోగించడం చాలా కష్టమైపోతూ ఉంటుంది. వేద వాంగ్మయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే ప్రశ్న రావాలి వెంటనే. మీలో ఎవరైనా చురుకైనటువంటి వాళ్ళు ఉంటే కనుక వెంటనే గురుగారు ఇది ఎలా వాడుకోవాలి, వేదాన్ని వినియోగించుకోవడం అంటే ఏంటి అని గట్టిగా అరవాలి. వేదాన్ని వినియోగించుకోవడం అంటే ఏంటి? వేదము ప్రధానంగా 2 రకాలుగా ఉందన్నమాట. ఏమిటది? కర్మకాండ, జ్ఞానకాండ అని. కర్మ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ. నిత్యకర్మ అని అంటే ఏంటంటే ఇది ఒక గేమ్ లాంటిదండి. నిత్యకర్మ ఒక గేమ్. ఏమిటా గేమ్ అంటే మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే
మనము అద్వైత సంప్రదాయంలో నుంచి ఈ విషయాన్ని, ఈ ప్రపంచాన్ని చూస్తున్నామండి. అద్వైత సంప్రదాయంలో ఏమిటంటే జీవుడు బ్రహ్మ ఈ ఇద్దరు వేరు కాదు, ఒకటే అని. తత్ త్వం అసి, నీవే అది అగుచున్నావు అని అర్థం. అది అంటే ఏంటి అంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా సృష్టించి పాలిస్తూ తనలోకి లయపరుచుకుంటున్నటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో ఆ పదార్థం కంటే నువ్వు వేరు కాదు అని చెప్తున్నటువంటి విషయం. మరి ఇది థియరీ చాలా బాగుంది. నేనే ఆ పరమాత్మను అనే విషయం థియరటికల్గా చాలా బాగుంది. కానీ ప్రాక్టికల్స్లోకి వస్తే నా పేరు సూర్యనారాయణ, నీ పేరు ప్రభంజన్, ఆయన పేరు శంకర్, ఈయన పేరు విష్ణు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఈయన ఒక ఆయన ఇంజనీర్కి ఏమైనా దెబ్బ తగిలితే ఏ మందు వేసుకోవాలో తెలియదు. ఆయనేమో డాక్టరు, ఆయనకి ఇల్లు ఎలా కట్టాలో తెలియదు. ఇంకోళ్ళేమో మేనేజరు, ఆయనకేమో ఒక మాడ్యులేట్ చేయడం అంటే ఒకదాన్ని డిజైన్ చేయడం రాదు అని అనుకుంటున్నాం. మనందరం లిమిటెడ్నెస్లో ఉన్నాం. అంటే ఏంటి, నేను సర్వజ్ఞుణ్ణి కాదు, నేను సర్వశక్తిమంతుణ్ణి కాదు, నేను చాలా పరిమితమైనటువంటి శక్తియుక్తులు కలిగిన వాణ్ణి అని మనం అనుకుంటున్నాం కదా. ఈ అంధకారాన్ని, ఈ మాయని మన కళ్ళకి గట్టి, ఎలాగైతే మనం దాగుడు మూతలు ఆడుతూ ఉంటాం కదా, కళ్ళగంతలు ఆడుతూ ఉంటాం కదా, దానిలో ఏం చేస్తాం, మనకి మనమే ఒక తుండుగుడ్డనో ఒక కర్చీఫ్ని ఇలా కట్టేసుకొని వెతకడం ప్రారంభిస్తాం. ఇలాగా ఆ పరమేశ్వరుడు మనల్ని సృష్టించినప్పుడు ఒక మాయని ఆవరింపజేశాడు. ఏమిటది అంటే, అరే అబ్బాయి, నువ్వు నేను ఒకటే అనే విషయం నీకు అనుభూతిలోకి ఈజీగా రాదు, అదే గేమ్. సో ఆ అంధకారం ఆ కళ్ళకి గంతలు కట్టేసి ఈ లోకంలో పడేశాడు. ఈ లోకంలోకి పడేశాక రకరకాల చెట్లు, చేమలు, పశువులు, పర్వతాలు, దేవుళ్ళు, ఇలా రకరకాల వాటిని సృష్టించి మనం ఎంతసేపు బయట విషయాల మీదకి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు. ఎలాగైతే ఇప్పుడు మన కళ్ళకు గంతలు కట్టి ఆడుకుంటున్నాం అనుకోండి, మన మిత్రులందరూ కూడా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, ఒకవైపు శబ్దం చేసి ఇంకోవైపు పారిపోతాడు, ఇంకోటి వెనకాల నుంచి వచ్చి ముట్టుకుంటాడు, ఇంకోటేమో ఏదో చేస్తాడు, ఇంకోటి అసలు శబ్దమే చేయడు. ఈ రకంగా మనల్ని ఎంతసేపు డిస్ట్రాక్ట్ చేయడానికి మన ఫ్రెండ్స్ ఎలాగైతే ట్రై చేస్తూ ఉంటారో అలాగా సహజంగా ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో మాయ చేత ఆవరింపబడినది. ఇది ఎంతసేపు మనిషిని బయట వైపుకే పరిగెత్తింపజేస్తూ ఉంటుంది. పొద్దున్న లేస్తే మన చూపులు ఎంతసేపు బయటే ఉన్నాయి. మంచి బట్టలు కావాలి, మంచి వాసనాభరితములైనటువంటి పర్ఫ్యూమ్స్ కావాలి, ఏమండి అందరూ మనల్ని మెచ్చుకుంటూ ఉండాలి, నలుగురు మనల్ని ఎంతసేపు కీర్తిస్తూ ఉండాలి. ఎవరైనా ఒక్కరోజు మన మొహం చూసి నవ్వకుండా ఉంటే వీడు నా గురించి ఏమనుకుంటున్నాడో, వీడు నన్ను చూసి నవ్వట్లేదు కాబట్టి నేను వాడిని చూసి నవ్వకూడదు, లాస్ట్ ఇయర్ నాకు ఇంక్రిమెంట్ కేవలం 4% ఇచ్చారు కాబట్టి నాకు సరిగ్గా ఇంక్రిమెంట్ రానట్టే, కాబట్టి ఈసారి అప్రైజల్ వచ్చినప్పుడు ఎట్లయినా సరే 12% వరకు నేను అప్రైజల్ తెచ్చుకోవాలి. ఈ రకంగా ఎంతసేపు బయట పరిగెత్తి చిన్నగా ఉన్నప్పుడు స్కూళ్ళకి వెళ్ళేవాడికేమో సర్టిఫికేషన్ గోల, సర్టిఫికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఉద్యోగం గోల, ఉద్యోగం అయిపోయిన తర్వాత పెళ్లి గోల, పెళ్ళైన తర్వాత పిల్లల గోల, పిల్లలు అయిపోయిన తర్వాత ఇంకో గోల, వాడికి పెళ్ళవలేదని గోల. ఈ రకంగా గోలలు బయట పరిగెత్తి నీరసించి అలసిపోయి ఏం చెయ్యాలి, ఇంత బుద్ధి ఉందే, ఇన్ని తెలివితేటలు ఉన్నాయే, ఇంత నెట్వర్కింగ్ ఉందే, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందే, దీన్ని అంతా ఏం చేసుకోవాలి తెలియదు. అప్పుడు అన్ని ఇంద్రియంలో ఉన్న శక్తులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక గురువుగారు ఎవరో కనిపిస్తారు. ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు నన్ను ఏం చేయమంటారండి అని అంటారు. వాడి చేతిలో ఉంది 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 8 ఏళ్ళు. ఇదే మన గురువులు ఎలా మాడ్యులేట్ చేశారు, ఎలా దాన్ని ప్లాన్ చేశారు మనం చూస్తే అదంతా కూడా నిత్యకర్మ రూపంలో ప్లాన్ చేశారండి. ఇందా చెప్పా కదా, నిత్యకర్మ అనేది ఒక గేమ్ అని. ఈ గేమ్లో రూల్స్ మనం తెలుసుకోవాలి. రూల్స్ తెలుసుకోకుండా కనుక గేమ్లోకి వెళ్ళామంటే ఆ గేమ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, మనం గెలిచామో ఓడిపోయామో కూడా మనకు తెలియదు. ఆ నిత్యకర్మ అనేది
ఆ గేమ్ యొక్క రూల్ అన్నమాట. నిత్యకర్మలో చాలా ప్రధానమైంది మనందరం తప్పకుండా చేయవలసింది ఏమిటి అంటే సూర్య ఆరాధన నిత్యంగా మనం చేయాల్సింది. ఇది మన గురువులు మనకు అందించినటువంటి చాలా గొప్ప హ్యాక్, HACK హ్యాక్. ఈ పదం ఈ రోజున అందరికీ చాలామందికి తెలుస్తూనే ఉంటుంది. అందరూ హ్యాక్స్ 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 అంటారు. హ్యాక్ అంటే ఏంటి? సులభోపాయం. తెలుగులో చెప్పుకోవాలంటే సులభోపాయం. సో నిత్యకర్మ అనేది ఒక సులభోపాయం అన్నమాట. దేనికి సులభోపాయం? ఆ పరమేశ్వరుడు మనందరినీ తయారు చేసి ఈ ప్రపంచంలోకి వదిలిన తర్వాత నువ్వు ఆయన ఒకటే అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనము తెలుసుకోవాల్సినటువంటి సులభమైనటువంటి ఉపాయము ఈ నిత్యకర్మ. దీనిలో ఇప్పుడు 2-3 నిత్యకర్మల గురించి మనం మాట్లాడుకుందాం. వెంటనే మనం గురుతత్వంలోకి వెళ్ళిపోదాం. మొదట సంధ్యావందనం గురించి మాట్లాడుకుంటాం. సంధ్యావందనం అనేది ఏమిటి అనంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒకే ధార్మికమైనటువంటి శక్తి మీద ఆధారపడి నడుస్తూ ఉందండి. ఉదాహరణకి నిప్పు భారతదేశంలో కింద నుంచి పైకి జ్వలిస్తూ ఉంది అంటే అలానే యూరోప్లోనూ ఉంది, అలానే అమెరికాలోనూ ఉంది, అలానే అంటార్కిటికాలో కూడా ఉంటుంది. గాలి ఇటువైపు నుంచి ఇటువైపు ప్రసరిస్తోంది. మీరు ఊదుగట్టి వెలిగించారనుకోండి, ఆ గాలికి అనుగుణంగా ఆ పొగ వెళ్తూ ఉంటుంది. గాలి అంతటా ప్రసరించడం అనేది కూడా అంతటా ఒకటే. ఇలాంటి ధర్మాలన్నింటినీ ఎవరైతే సృష్టించాడో ఆయన్ని ఈశ్వరుడు అని అంటారు. ఆయన్నే పరమాత్మ అని కూడా అంటారు. మరి ఈయన ఎవడైతే నేను అంత గొప్పవాణ్ణి కాదే, నేను చాలా చిన్నవాణ్ణే, నా దగ్గర అంత శక్తి లేదు, నేను చాలా చిన్నవాణ్ణి, నాకు ఎంతసేపు దుఃఖమే కానీ సుఖపు ఆనవాళ్ళు కూడా నా దగ్గర లేవు అనుకుంటూ ఎవడైతే ఉన్నాడో వాడు ఒకటే. ఈ విషయం దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఈ ఇద్దరు ఒకటే అని తెలుసుకోవాలంటే వీడు పోగొట్టుకోవాల్సిన పాపాలు కొన్ని ఉన్నాయి, వీడు తెలుసుకోవాల్సిన అనుభవించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు మీ అందరూ తెలుసుకున్న విషయమే. ఏమిటది? న ఇహ నానాస్తి కించన, నేహ నానాస్తి కించన. ఇది సంస్కృతం. నా ఇహ నానా అస్తి కించన అని పదాలండి. నానా అనే దానికి మల్టిప్లిసిటీ అని అర్థం. రకరకాలుగా ఉన్నవి ఇక్కడ ఏమీ లేవు అని అర్థం. మీరు చిన్న ఉదాహరణ తీసుకోండి. ఒక కుమ్మరి ఉన్నాడు, వాడి దగ్గర బోల్డంత బంకమట్టి ఉందండి. ఆ కుమ్మరికి చాలా విషయాలు తెలుసు, చాలా విద్యలు తెలుసు. ఏమిటి? ఆయనకి బొమ్మలు తయారు చేయడం తెలుసు, గిన్నెలు తయారు చేయడం తెలుసు, కుండలు తయారు చేయడం తెలుసు, ఇంకా రకరకాలు తయారు చేయడం తెలుసు. వాడు ఒక 4 రోజులు కూర్చొని చాలా విషయాలు తయారు చేసేసాడు. అన్నీ తయారు చేశాడు, ఎండబెట్టాడు, ఎదురుకుండా పెట్టాడు. అవి చూసిన వాడు, బయట ఉన్నవాడు 2 రకాలుగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏమని అర్థం చేసుకోవచ్చు? ఈ కుమ్మరి దగ్గర బోల్డని బొమ్మలున్నాయి, గిన్నెలున్నాయి, కుండలున్నాయి, మూతలున్నాయి అని కూడా తెలుసుకోవచ్చు. ఈ కుమ్మరి దగ్గర మట్టి ఉంది అని కూడా తెలుసుకోవచ్చు. ఆ ఎదురుకుండా ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ చూపించి ఏమండి ఇది మట్టా కాదా అని అడిగితే అవును అనే చెప్పాలిగా. మట్టిని చూపించి ఇది మట్టి కాదు అని ధైర్యం ఎవరికి ఉంటుంది? అంత తప్పు ఎవరు చేయలేరు కదా, అదంతా మట్టే కదా. కాబట్టి ఎలాగైతే ఆ పదార్థాలన్నింటినీ చూసి మనం మట్టి అని అనుకుంటున్నామో అలానే ఒకే శుద్ధ చైతన్యంలో నుంచి ఆవిర్భవించినటువంటి జగత్తంతటిని చూసి ఇదంతా పరమాత్మనే అని ఎందుకు మనం అనుకోలేకపోతున్నాం? ఎందుకంటే మన మీద మనకి బోళ్ళంత మమకారం, మనకి చాలా అహంకారం. చిన్న విషయంలో అహంకారం, చిన్న విషయంలో మనకి మమకారం. ఏమిటి? కేవలం ఈ శరీరం నేను, ఈ కుటుంబం నాది, ఈ పిల్లలు మాత్రమే నా వాళ్ళు, ఈ ఇల్లు మాత్రమే నాది, నేను ఇంతవరకు చూసుకుంటే చాలు అని మనల్ని మనం ఎప్పుడైతే లిమిటెడ్నెస్లోకి నెట్టేసుకుంటామో అప్పుడు మనం చాలా చిన్నవాళ్ళుగా ఉంటాం. మనకప్పుడు ఈ ప్రపంచం అంతా పెద్ద గోలగా అనిపిస్తుంది, అన్ని సమస్యలుగానే అనిపిస్తూ ఉంటాయి, మనకి సహకారం చేసేవాడు ఎవడూ లేడు అని అనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా నాయన ఎలాగైతే ఆ కుమ్మరి ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా మట్టేనో అలానే ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా పరమాత్మనే అనే భావనని మనస్సులో ఎక్కించుకొని రోజు నిత్యంగా, నిత్యకర్మ అనే దానిలో 2 పదాలు ఉన్నాయి కదా, నిత్య కర్మ.
కర్మ అనే దానికి పని అనే అర్థం పెట్టుకుందాం ప్రస్తుతానికి. నిత్యంగా మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, ఆ సూర్యమండలం, మనం సూర్యోపాసన అని చెప్పుకున్నాం కదా, మొదట సంధ్యావందనం అంటే సూర్యోపాసన. పొద్దున్నే లేవంగానే సూర్యుడు అందరికీ కనిపిస్తాడు. అది ఓన్లీ మగవాళ్ళకే కనిపిస్తాడు, ఆడవాళ్ళకి కనిపించడు అని లేదు. ఏమండి, కుక్కలకి పిల్లులకి కనిపించడు, మనుష్యులకు మాత్రమే కనిపిస్తాడు అని కూడా లేదు. అన్ని జీవరాశులకి సూర్యుడి యొక్క సంస్పర్శ సాక్షాత్తుగా కానీ పరంపరగా కానీ ఎలాగైనా సరే ఉండనే ఉంటుంది. ఆ సూర్యుణ్ణి ధ్యానిస్తూ చూస్తూ ఆ సూర్యుల్లో ఉన్నటువంటి పరమాత్మ, పరమాత్మ అనే ఆయనకు అర్థం ఏమని చెప్పుకున్నాము? సృష్టి స్థితి లయ, ఈ మూడింటి బాధ్యత ఎవడైతే తీసుకుంటాడో ఆయన్ని పరమాత్మ అని మనం అనుకున్నాం కదా. సూర్యుడికి మించినటువంటి ఎనర్జీ సోర్స్ ఇక్కడ లేదు. మనం జస్ట్ ఒక 2-3 రోజులు కనుక సూర్యుడు లేడు అని అనుకున్నాం అనుకోండి, జస్ట్ భావించండి సిమ్యులేటర్లో లాగా. సిమ్యులేటర్ అంటే తెలుసు కదా, మనం భావించవచ్చు చాలా విషయాల్ని. కాబట్టి సిమ్యులేటర్లో లాగా ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక 3-4 రోజులు అసలు ఎక్కడ లేకుండా పారిపోయాడు అని అనుకున్నాం అనుకోండి. 4వ రోజుకి మరి ఈ ప్రపంచంలో ఏమి మిగులుతుంది అనేది మనకి డౌటే. ఎంత మిగులుతుంది, ఏమి మిగులుతుంది అనేది డౌటే. ఎందుకంటే ఆయన శక్తి మీద మాత్రమే మనం ఆధారపడి ఉన్నాం. జలం, ఏమండి, జీవరాశులు, తిండి, మీరు ఏం చెప్పండి అన్నీ. ఇప్పుడు మనం ఏదైతే లైట్గా మనం అనుకుంటున్నామో ఈ లైట్కి సోర్స్ కూడా ఆయనే. అది సోలార్ ఎనర్జీ అనండి, హైడ్రో ఎనర్జీ అనండి, ఇంకో ఏ ఎనర్జీ అయినా అనండి, చివరికి వెళ్తే ఆయన సూర్యుడి దగ్గరే విరమించాలి. కాబట్టి సూర్యుడులో ఉన్నటువంటి పరమాత్మ, నాలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే. రోజు సంధ్యావందనం చేసే వాళ్ళకి ఒక మంత్రం గుర్తే ఉండుంటుంది. ఉద్యంతమస్తయ్యంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సను బ్రహ్మాప్యేతి య ఏవం వేద అసావాదిత్యో బ్రహ్మ అని. మనం ఈ సంధ్యావందనంలో ఈ ఫలానా ప్రక్రియ చేసేటప్పుడు చేసే పని ఏమిటయ్యా అంటే, చేతిలో నీళ్లు తీసుకొని ఈ మంత్రాన్ని చెప్తూ ఈ మంత్రార్థాన్ని భావిస్తూ మన చుట్టూతో ఒక వలయాన్ని ఏర్పరచుకుంటాం అన్నమాట. వలయం అంటే మండలం. ఎలాగైతే సూర్యుడు వలయాకారంలో ఉన్నాడో, సర్కిల్లో ఉన్నాడో అలానే మన చుట్టూతో కూడా మనం ఒక వరుణ వలయాన్ని ఏర్పరచుకుంటున్నాం. దీనిలో అర్థం ఏంటి అంటే, ఆ సూర్యుడిలో ఉన్నటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆయన ఈ వరుణ వలయంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆయన ఒక్కడే అని అర్థం. ఈ విషయం కనుక అనుభవంలోకి వచ్చిందనుకోండి, అంతటితో సంధ్యావందనం అయిపోయింది. ఇంకా వాడు ఏమీ పైనకి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. నేనే పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో, ధ్యాన స్థితిలో ఆయన సమాధిలోకి వెళ్ళిపోతాడు ఆ గురువుగారు. ఆయన తర్వాత ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్థితిలోకి వెళ్ళలేని వాళ్ళ కోసం పైన సంధ్యావందనం ఇంకా పెరిగింది. ఏమిటది? ఇంకా గాయత్రి మంత్రానుష్ఠానం అనేది ఒకటి ఉందండి. అందరికీ కూడా సూర్య ఆరాధన అనేది చాలా ప్రధానమైనటువంటి ఒక నిత్యకర్మ. ఆ సూర్యుడిని ఉద్దేశించి మనం అర్ఘ్యప్రదానం చేయడం కానీ, ఆ సూర్యుడి దగ్గర కొంచెం ధ్యానం చేయడం కూడా. ధ్యానంలో కూడా మన భావన ఏమిటయ్యా అంటే, నాయన నీలో ఉన్నటువంటి పరమాత్మ, నాలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే, ఇద్దరిలోనూ ఎటువంటి భేదము లేదు అనే అర్థము వచ్చేటట్టుగా ధ్యానం చేసుకోవాలి. ఇది గనక మనకి ఇంకా అనుభవంలోకి రావట్లా, ఇది ఇంకా థియరీగానే ఉంది, ప్రాక్టికల్స్లోకి రాలేదు. ఇంకా నేను దీన్ని అనుభవించే స్థితిలో లేను, ఎక్స్పీరియన్స్ చేసే స్థితిలో లేను అని అనుకుంటే గనక పైన మనకి గాయత్రి మంత్రానుష్ఠానం ఉంది. యోదేవస్సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. దీనికి కూడా చాలా, దీన్ని ఏమంటారంటే గాయత్రి మంత్రార్థాన్ని తెలియజేసేటటువంటి ఒక శ్లోకం అన్నమాట. దీనిలో ఉన్నటువంటి అర్థం ఏమిటయ్యా అంటే, ఈ ప్రపంచాన్నంతటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి యొక్క ఉత్కృష్టమైనటువంటి తేజస్సు ఏదైతే ఉన్నదో, ఆ తేజస్సు నా బుద్ధిని ప్రేరేపించాలి గాక. ఏ విషయాలలో ప్రేరేపించాలి? నేను ఇవాళ ఏ చొక్కా వేసుకోవాలి,
నేను రేపు ఏ ఉద్యోగానికి అప్లై చేయాలి, నేను ఎల్లుండి ఏ సర్టిఫికేషన్ కోసం పాకులాడాలి అనే విషయాల కోసం కాదు. ఆ విషయాలన్నీ సహజంగానే మన మానవ బుద్ధితోనే సిద్ధిస్తాయి. కానీ మన మానవ బుద్ధికి గోచరం కానటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, స్వర్గము అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి, నిత్యకర్మ అంటే ఏమిటి, ధర్మము అంటే ఏమిటి, ధర్మాది గోచరాహ అని ఉంది కదా, ధర్మాది గోచరాహ ధియ ప్రచోదయాత్, అలాంటి బుద్ధిని ప్రేరేపించాలి గాక అని నియతంగా నిత్యంగా ఎల్లప్పుడూ రోజుకి 3 సార్లు గనక ఇలాంటి భావనను ఇలాంటి ధ్యానాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు నెమ్మదిగా ఈ బయట జరుగుతున్నటువంటి గోలలలో ఇరుక్కుపోకుండా తనలోకి తాను వెళ్ళడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటారు. ఈ మార్గాన్ని కల్పించింది ఎవరు? గురువుగారు. సంధ్యావందనం అనేది ఈ ప్రపంచం సృష్టింపబడినప్పుడే సంధ్యావందనం కూడా సృష్టింపబడింది అని ఏం లేదండి. ఈ ప్రపంచం సృష్టింపబడినప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేయాలి అనేది సృష్టింపబడలేదు. ఈ ప్రపంచం సృష్టింపబడిన 2వ రోజే దేవాలయాలు ఎలా కట్టాలి, ప్రతిష్టలు ఎలా చేయాలి, ఆగమాలంటే ఏమిటి, వ్యాకరణం అంటే ఏమిటి, ఇవన్నీ ఏం రాలేదు. అవన్నీ నెమ్మదిగా మన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరమాత్మతో తాదాత్మ్య స్థితిని పొందాక మనందరి మీద బోళ్ళంత దయతో దాన్ని లోక సంగ్రహము అని అంటారనమాట. నిజమైన నిజం తెలుసుకున్న వాడికి మనలాంటి వాళ్ళని చూసినప్పుడు, అంటే నేను వీళ్ళల్లో ఒకడినే కదా, నేను కూడా మనిషినే కదా, పూర్వము నేను జీవుడుగానే పుట్టాను కదా, నేను ఎంతో సాధన చేస్తే కానీ ఈ విషయాలను తెలుసుకోలేదు కదా, కాబట్టి నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, వీళ్ళ అభ్యుదయం కోసము వీళ్ళు కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతో మన గురువులు బోళ్ళన్ని జ్ఞాన మార్గాలని మనకి ఏర్పరిచారండి. ఈ జ్ఞాన మార్గాలలో ప్రధానమైనటువంటివి వేదాలు. ఈ వేదాలని వారు దర్శించారు, అందుకనే వాళ్ళని ద్రష్ట అని అన్నారనమాట. ఈ రోజున నిజానికి మీరందరూ కూడా శృంగేరి ఇత్యాది గొప్ప గొప్ప క్షేత్రాలలో పీఠాలలో జరిగినటువంటి పూజని లైవ్గా చూసుంటారు. అక్కడ ఈ రోజున వ్యాస పూజ అనేది జరిగింది. అసలు ఈ రోజున ఏం జరిగి ఉంటుంది అక్కడ అనే కుతూహలం మీలో కొందరికైనా ఉండుండొచ్చు. నాకు మాత్రం చాలా కుతూహలం ఉండి నేను ఆ విషయాలు తెలుసుకొని ఇవాళ పొద్దున అది మా గురుకులంలో అనుష్ఠించి మీ దగ్గరకు వచ్చాను. వ్యాస పూజలో ప్రధానంగా జరిగేది ఏమిటయ్యా అంటే, మీలో చాలామందికి ఆ శ్లోకం వచ్చు. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఏమండి, ఇంకొకసారి మనందరం చెప్పుకుందాము, తెలియని వాళ్ళు తెలుసుకుందరు కానీ. ఏమిటది? సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని. ఇక్కడ మనం నమస్కారం చేసుకుంటోంది దేనికి అంటే గురు పరంపరకి. ఆ గురు పరంపరలో మొదట ఉన్నవారు ఎవరు అనంటే సదాశివ సమారంభాం. ఈ గురు పరంపర ఎవరితో మొదలైంది అంటే సదాశివుడితో, ఈశ్వరుడితో మొదలైంది. ఆ ఈశ్వరుడు యొక్క స్వభావం మీ అందరికీ తెలుసు కదా. ఆయన పేర్లతోనే మనకు నమకం అనే ఒక పెద్ద అధ్యాయమే ఉంది. దానిలో మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి పేరు శివుడు, శంకరుడు. శం కరోతీతి శంకర. శం అనగా మంగళం, కరోతి అంటే చేస్తాడు, అందరికీ మంగళాన్ని ఇస్తాడు. ఈ మంగళం అంటే ఏంటండి బాబు, మాకు చాలా తెలీదు, ఏదో మంగళసూత్రం అంటారు, మంగళ వాయిద్యాలు అంటారు, ఇవన్నీ అంటారు, కానీ అసలు మంగళం అంటే ఏమిటి అని అంటే, ఇప్పుడు చూడండి, మీరందరూ కూడా కుర్చీల్లో కూర్చొని ఉన్నారు కదా, మీకు హాయిగా ఉందా అని అడిగితే ఏమంటారు? హాయిగా ఉందండి అంటారు. కొంతసేపు అయిన తర్వాత ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో కొంచెం నోట్లో వేసుకుంటారు, అప్పుడు మళ్ళా ఆహా అబ్బా ఎంత హాయిగా ఉంది అని అనిపిస్తుంది. దాని తర్వాత ఎవరో మనకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే అబ్బా వీడు నన్ను తలుచుకున్నాడే, అబ్బా ఎంత బాగుందో అని అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకొంచెం అలా మనం వీధిలోకి వెళ్తే ఎవరో పలకరిస్తారు, ఏమండి గురుగారు బాగున్నారా అని అంటాడు. వాడెవడో పలకరిస్తే కూడా మనకు హాయిగా ఉంటుంది. తర్వాత కొంతసేపు అయిన తర్వాత నిద్రపోతాం. నిద్ర బాగా పడితే పొద్దున్నే లేవగానే అమ్మయ్య చాలా మంచి నిద్ర పట్టిందిరా బాబు అని అనుకుంటాం. అప్పుడు కూడా ఒక ఆనందాన్ని అనుభవిస్తాం. ఈ ఆనందమే శంకరుడు.
శం కరోతి అంటే ఆనందాన్ని ఇచ్చెడివాడు, ఆనందమే శంకరుడు. కాబట్టి ఈ గురు పరంపర ఎక్కడి నుంచి మొదలైంది అంటే శంకరుడు నుంచి. శంకరుడు అంటే ఇక్కడ మనం సదాశివుడు అని అనుకుందాం. సదాశివుడు దగ్గర నుంచి కూడా ఈ గురు పరంపర మొదలైంది. సో వ్యాస పూజలో మనం మొదట చేసేది ఏమిటయ్యా అంటే సదాశివ పంచక అర్చన. సదాశివుడు మొదలుకొని 5 గణాలు ఏవైతే ఉన్నాయో ఆ గణాన్ని, గణము అనేదానికి గ్రూప్ అని పేరు అనమాట. మధ్యలో ఆ మొత్తం మండపంలో మధ్యలో మనం సదాశివ పంచక ఆవాహన చేస్తాం. దీనిలో విశేషం ఏంటంటే సదాశివ పంచకాన్ని మనం నిమ్మకాయలోకి ఆవాహన చేసుకొని, మీరు గమనించుంటారు పూజలో నిమ్మకాయలతో పూజ చేస్తారు. నిమ్మకాయల్లోకి ఆవాహన చేసుకొని మనం షోడశోపచార పూజ చేసుకుంటాం. షోడశ ఉపచారాలు అంటే ఏమిటి అంటే అమ్మవారి గుడిలో మీరు కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు ఉంటాయి. ఆ షోడశోపచార పూజలు చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం, వ్యాస శంకర మధ్యమాం అని అన్నామండి. వ్యాస పంచక అని ఒకటి ఉంది. వ్యాసుడు మొదలుకొని మిగతా 4 వీళ్ళందరూ కలిపి ఒక పంచకం, ఒక గ్రూప్ అనమాట. దీనిలో ఎవరెవరు ఉన్నారు అంటే మనం వ్యాసుడు అనే దానికి అర్థం ఏమనుకున్నాం, వేద రాశిని విభాగం చేసినవాడు. ఆయన విభాగం చేయడమే కాకుండా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క లీడర్ని ఎంచుకున్నారన్నమాట. ఆ లీడర్లందరినీ కలుపుకొని వ్యాసుడితో పాటు మొత్తం 5. ఆ వ్యాస పంచకం అనే ఆ గణానికి కూడా మనం షోడశోపచార పూజ చేస్తాం. అలానే శంకర పంచకం, శంకరాచార్యులు మొదలుకొని వారి 4 శిష్యులు ఎవరైతే ఉన్నారో, సురేశ్వరాచార్యులు వారు, తోటకాచార్యులు వారు, పద్మపాదాచార్యులు వారు, ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో ఆ పంచకాన్ని కూడా మనం ఈరోజు ధ్యానం చేస్తామన్నమాట. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక మనం వ్యాసుల వారి గురించి కొంచెం చెప్పేసుకున్నాం ఇందాక. వ్యాసుల వారి తర్వాత మనం తప్పనిసరిగా ఈ రోజున గుర్తించుకోవాల్సినటువంటి, నమస్కారం చేసుకోవాల్సినటువంటి గురువు గారు శంకరాచార్యులు వారండి. శంకరాచార్యులు వారు ఉద్భవించే సమయానికి ఈ ప్రపంచంలో అంటే ప్రధానంగా మన భారతదేశంలో రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్ ధర్మాలు వచ్చేసాయండి. కొందరు ఏమన్నారంటే ఈ ప్రపంచం దేనిలో నుంచో ఉద్భవించలేదు, ఏమీ లేదు అనే ఒక శూన్యంలో నుంచి ఉద్భవించింది. శూన్యం అంటే ఏమీ లేదు. ఈ ప్రపంచాన్ని ఎవరయ్యా సృష్టించారు? ఎవ్వరూ లేరు. లేరు అనే ఒక పదార్థంలోంచి ఈ ప్రపంచం సృష్టింపబడింది. అంటే లేని దానిలో నుంచి ఒకటి వచ్చింది అని అన్నారు. బాగుంది. వారు ఇంకేమన్నారు, నాయనా మీరు ఈ వర్ణ వ్యవస్థ, ఇదేదో పొద్దున్నే లేవడాలు, స్నానాలు చేయడాలు, ఇలా ఏదో పద్ధతులు ఇవన్నీ గోలగోలగా ఉన్నాయి, ఇవేం అక్కర్లా. మీరు పెళ్ళిళ్ళు పాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటే కదా అన్ని మిగతా గోలలన్నీ మొదలయ్యేది. కాబట్టి అవేం అక్కర్లా. ఒక వ్యవస్థ ఏదైతే అప్పటి వరకు ప్రపంచంలో నడుస్తూ ఉంటుందో ఆ వ్యవస్థలు ఏమీ అక్కర్లేదు. దేవతా ఆరాధన అనేది అక్కర్లేదు. మీరు కేవలం గుహలోకి వెళ్ళి ముక్కు మూసుకొని కూర్చుంటే సరిపోతుంది అని అన్నారండి. ఇప్పుడు ఈ యోగము గురించి చెప్పింది మన ధర్మమే, సనాతన ధర్మంలోనే యోగ శాస్త్రము వచ్చింది. కానీ యోగంలోని కొన్ని భాగాల్ని మాత్రమే ఆయా ధర్మాలు తీసుకొని వారు అందరూ కూడా వెళ్ళి చైత్యాలు అనే వాటిలో, చైత్యము అంటే అదొక రకమైనటువంటి గుహ అనుకోండి, అదొక మఠం లాంటిది అనుకోండి, అలాంటివి పెద్ద పెద్దవి క్రియేట్ చేసేశారు. అందరికీ సన్యాసాలు ఇచ్చేశారు. మగ ఆడ అనే తేడా లేకుండా, వాడికి పరిణతి ఉందా లేదా అనే తేడా లేకుండా అందరికీ సన్యాసాలు ఇచ్చేసి వెళ్ళి ఆ గుహల్లో కూర్చొని మీ యోగాభ్యాసం మీరు చేసుకోండి, మెడిటేషన్ ధ్యానం చేసుకుంటూ కూర్చోండి అని అన్నారు. దానిలో తప్పేం లేదు, ధ్యానంలో ఏం తప్పు లేదు, ధ్యానం చేస్తే చాలా మంచిది. ఇప్పటికీ ధ్యానం చేస్తూ వాళ్ళ సాధన చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ పరిణతి ఏమిటో తెలియకుండా అందరికీ ఒకే రకమైనటువంటి ఉపదేశాలు చేయడం వల్ల, ఆ ధర్మం వల్ల ఈ దేశంలో బోల్డన్ని అవ్యవస్థలు బయలుదేరాయి. అదొకటే కాకుండా మన దేశంలో బోల్డన్ని మతాలు ఉన్నాయండి. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మతము వేరు, ధర్మము వేరు. మతము అనే దానికి అభిప్రాయము అని అర్థం అనమాట. నా అభిప్రాయం ఇదండి అంటారు. ఇప్పుడు కొందరు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా బ్రాండెడ్ టీషర్ట్స్, బ్రాండెడ్ అండర్వేర్స్, బ్రాండెడ్ ప్యాంట్స్ అన్నీ అవే కొనుక్కుంటారు. అది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ దృష్టిలో అదే వేసుకోవాలి, ఇంకేం కొనుక్కోకూడదు.
కొందరి దృష్టిలో ఎప్పుడు కూడా వాళ్ళు టైలర్ మేడే వేసుకుంటారు. వాళ్ళు టైలర్ దగ్గరికే పంపించి వాళ్ళ బట్టలు కుట్టింపు చేసుకుంటారు, అవే ఎప్పుడు వేసుకుంటారు, అది వాళ్ళ అభిప్రాయం. కొందరు ఇలాంటి అభిప్రాయాలను కలిగిన వాళ్ళు ఉంటారు, కొందరు అలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి అభిప్రాయాన్నే మతం అని అంటారు. ఈ దేశంలో బోల్డన్ని మతాలు తయారైనాయి అన్నమాట. ఎలాంటి మతాలు అని అంటే, కొందరు అన్నారు విష్ణువుని తప్పిస్తే ఇంకెవ్వరిని పూజించకూడదు అని అన్నారు. కొందరేమో శివుణ్ణి తప్పిస్తే ఇంకెవరిని పూజించకూడదు అని అన్నారు. ఇంకొందరు ఎంతసేపు గణపతిని మాత్రమే పూజించాలి కానీ ఇంకా వేరే దేవతను మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ రకంగా రకరకాల మతాలు కూడా బయలుదేరాయన్నమాట. అంటే కొందరేమో మూలే కుఠారహ, అంటే వైదిక ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్నే రీప్లేస్ చేయాలని కొందరు అనుకున్నారు. కొందరు వైదిక ధర్మంలోనే పుట్టిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలే గొప్పవి కానీ పక్కన వాళ్ళ అభిప్రాయం సరైంది కాదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రకరకాలుగా బయలుదేరిన సందర్భంలో అసలు భారతీయత అంటే ఏంటి, ధర్మము అంటే ఏంటి అనే విషయంలోనే బోల్డ్ అని సంశయాలు ఏర్పడగా ఈ సంశయాలన్నింటినీ కూడా పోగొట్టి ఆయన కేవలం 32 సంవత్సరాలే శరీరంతో ఉన్నా కూడా ఈ 32 సంవత్సరాల్లోనే భారతదేశాన్ని అంతటినీ బోల్డన్ని సార్లు పర్యటన చేయడము, రకరకాల మతావలంబులు ఎవరైతే ఉన్నారో, అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొని వచ్చి నాయన మనందరిది కూడా స్మార్త సంప్రదాయము అని అందరికీ గుర్తింపజేశాడండి. ఇప్పుడు మీ సంప్రదాయం ఏమిటి అని అడిగితే ఎవరైతే విష్ణువుని శివుని మిగతా దేవతల్ని కూడా ఒకే రకంగా పూజిస్తారో, ఎవరైతే వాళ్ళ సంస్కారాలని వేదమంత్రాల పూర్వకంగా చేసుకుంటారో వాళ్ళందరూ కూడా స్మార్తులు, స్మృతిని అవలంబించేటటువంటి వాళ్ళు. కాబట్టి స్మృతి అనగా ఏమిటి అంటే మళ్ళీ మన ఋషులు మనకిచ్చినటువంటివే ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, వీటన్నింటి ద్వారా మన జీవనాన్ని ఎవరైతే యాపన చేస్తున్నారో వాళ్ళని స్మార్తులు అని అంటారు. ఆ స్మార్త సంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించినటువంటి వారు శంకరాచార్యులు వారు. శంకరాచార్యులు వారే గనక లేకపోయి ఉంటే ఈ రోజున మనందరం కూర్చొని ఒకే భాషలో, నేను తెలుగులో మాట్లాడుతుంటే ఇంకా మీకు అర్థం అవ్వడం కానీ, మన ఎదురుకుండా బొట్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే మనకు విడ్డూరంగా అనిపించకుండా ఉండడం కానీ, శిఖ పెట్టుకున్న వాడిని చూస్తే వెక్కిలిగా వాడిని ఏదో చెయ్యాలని అనిపించకుండా ఉంటుందంటే కానీ, ఇంకా మన దేశంలో సోమయాగాలు ఏమండి శ్రౌత్ర స్మార్త నిత్య కర్మానుష్ఠానాలు జరుగుతున్నాయి అంటే కూడా దాని వెనకాల శంకరాచార్యులు వారి బోల్డంత కృషి ఉంది. వారి తపస్సు మీదే మనందరం కూడా మన జీవితాన్ని యాపన చేస్తున్నాం. ఈ శంకరాచార్యులు వారు 4 వేపులా 4 పీఠాలని ప్రతిష్ఠించారు. దానిలో అన్నింటికంటే ప్రధానమైనటువంటి జ్ఞానమే ప్రధానమైనటువంటి పీఠం మన శృంగేరి పీఠం, శృంగేరి శారదా పీఠం. ఆ పీఠాన్ని ప్రతిష్ఠించి తన శిష్యులలో అందరికంటే ముందు ఉండేటటువంటి సురేశ్వరాచార్యులు వారిని అక్కడ పీఠాధిపతిగా పెట్టారు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక కథ ఉందండి. మనం ఇందాక అనుకున్నాం కదా, వేదము అనేది 2గా విభజింపబడింది. 2 రకాలైనటువంటి విషయాలని మనం వేదంలో చూస్తాం. ఒకటి కర్మకాండ, రోజు పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనం ఏం చేయాలి, మన విఘ్నాల్ని మనం ఎలా పోగొట్టుకోవాలి, సంతానం లేని వాళ్ళు సంతానాన్ని పొందాలంటే ఏం చేయాలి, డబ్బులు కొన్ని ఉన్నవాళ్ళు ఇంకా డబ్బుల్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఆవులు మేకలు ఇత్యాది పశు సంపద పెరగాలంటే ఏం చేయాలి, ఇలాంటి రకరకాలైనటువంటి దైనందినమైనటువంటి మన కోరికల్ని తీర్చుకోవడానికి, కోరికలంటే చిన్న చిన్నవే కాదు, చాలా పెద్ద పెద్ద కోరికలు. రాజ్యాన్ని పొందాలన్నా, శత్రురాజుల్ని పరాజయాన్ని శత్రురాజుల్ని ఓడించాలన్నా, ఇలా రకరకాలైనటువంటి మన కోరికల్ని మనం జీవితంలో సాధించాల్సిన విషయాల్ని పూరించడానికి ఈ కర్మకాండ అనేది ఒకటి ఉంది. ఈ కర్మకాండలో ఇంకా ఏముంటాయంటే, చనిపోయిన తర్వాత మనందరం కూడా స్వర్గము అనే ఒక పదాన్ని వింటూ ఉంటామన్నమాట. స్వర్గము అనే దానికి అర్థం ఏంటంటే నిరంతరంగా సుఖాన్ని అనుభవించగలిగేటటువంటి ఒక స్థాయి.
అది ఈ లోకంలో లేదు అని అనుకోవద్దండి. ఈ లోకంలో ఉంటూ కూడా నిరంతరంగా సుఖాన్ని అనుభవించే వాళ్ళు బోళ్ళంత పెద్దలు ఉన్నారు. అలానే నరకం అంటే నిరంతరంగా దుఃఖాన్ని అనుభవించేటటువంటి ఒక స్థితి, అది కూడా నిరంతరంగా చాలామంది ఇక్కడ అనుభవిస్తూనే ఉన్నారు. ఈ రెండు కాకుండా మనలాగా కొంతమంది ఉంటారు. కొంత సమయం సుఖం, కొంత సమయం దుఃఖం. కొంత సమయం ఆకలేస్తుంటే ఎవరైనా అన్నం పెడితే సుఖం, మళ్ళా కొంతసేపు అయిన తర్వాత వాడెవడో సరిగ్గా పలకరించలేదనే దుఃఖం. ఇలా సుఖ దుఃఖ అనే ఒక రెండు ఆపోజిట్ అనుభవాలను అనుభవిస్తూ ఉండేవాళ్ళని మనుషులు అని అంటూ ఉంటారనమాట. ఇది కూడా ఈ లోకంలో చాలామంది అనుభవిస్తూనే ఉంటారు. ఈ రకంగా చాలా విషయాలను గురించి అక్కడ మనం తెలుసు. నేను ఏ విషయం చెప్తున్నాను ఎక్కడ మిస్ అయ్యాను. శంకరాచార్య. సో చతుర ఆమ్నాయ పీఠాలు ఈ భారతదేశంలో 4 వైపులా కూడా 4 ఆమ్నాయ పీఠాలను పెట్టి, ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క వేదం ప్రధానంగా పెట్టి సంప్రదాయాల్ని క్రియేట్ చేసి, ఈ రోజున మనందరం కూడా విష్ణు ఆరాధన ఎంత చేస్తున్నామో అంత శివారాధన చేస్తున్నాము. మనం అలానే ఒకే గుడిలో శివుడు ఉన్నాడు, గణపతి ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, ఇలా అందరూ ఉన్నారు. ఈ ఫలానా విషయం ఏదైతే ఉన్నదో, ఈ స్మార్త సంప్రదాయం ఏదైతే ఉన్నదో, ఈ పంచాయతన పూజ ఏదైతే ఉన్నదో, ఇదంతా కూడా శంకరాచార్యులు వారి కృప. వారి తర్వాత వచ్చిన వారు సురేశ్వరాచార్యులు వారు. వారిని ప్రధానంగా శృంగేరిలో పెట్టారు. సురేశ్వరాచార్యులు వారి వెనకాల జీవితం ఏమిటంటే, వారు కర్మకాండయే ప్రధానము అని వాదించేటటువంటి మీమాంసా పద్ధతికి చెందినటువంటి ఒక ఆచార్యులు. ఆయన సామాన్యులు గారు. పూర్వాశ్రమంలో వారి పేరు మండనమిశ్రులు వారు. మండనమిశ్రులు వారు పూర్వమీమాంస అనే శాస్త్రానికి ప్రధానమైనటువంటి గురువు అన్నమాట. ఆయన ఎంతసేపు మనందరం పెద్ద యాగాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, మనం స్వర్గాన్ని పొందాలి, స్వర్గాన్ని పొందడమే మనిషిగా పుట్టినటువంటి వాడి యొక్క చరమ కర్తవ్యం అని వారి సిద్ధాంతం. శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, నాయన కర్మ అనేది చిత్తశుద్ధిని పొందింపజేసుకోవడానికి ఒక మార్గం మాత్రమే. ఎంతసేపు నువ్వు కర్మలోనే ఉన్నావంటే మళ్ళా పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం లాగా మరల పుడుతూనే ఉంటావు. మళ్ళా నువ్వు రకరకాలైనటువంటి దుఃఖాలని పొందుతూనే ఉంటావు. కాబట్టి ఎంతసేపు కర్మకాండనే ముఖ్యం కాదు, జ్ఞానకాండ అని ఇంకొకటి ఉంటుంది, అటువైపు మనం ప్రయాణం చెయ్యాలి అని మనల్ని అటువైపుగా తీసుకొని వెళ్ళిన వారు శంకరాచార్యులు వారు. ఈ రకంగా మండనమిశ్రుల వారికి శంకరాచార్యుల వారికి చాలా గొప్ప వాదము జరిగింది. వాదము అనే పదాన్ని మనం ఈ రోజున తెలుగులో కొంచెం సరిగ్గా వాడుకోవట్లేదు. వాదము అంటే వితండము అని అనుకుంటున్నాం అనమాట. అంటే ఒక పర్పస్ లేనటువంటి ఒక డైలాగ్ని వాదము అని అనుకుంటున్నాం. కానీ నిజానికి వాదము అనే దానికి అర్థం ఏమిటంటే, నిజం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి సంవాదం ఏదైతే ఉన్నదో, డైలాగ్ ఏదైతే ఉన్నదో, దాన్ని మనం వాదం అంటాము. కాబట్టి మండనమిశ్రుల వారికి శంకరాచార్యుల వారికి అలాంటి వాదము జరగగా, ఆ వాదంలో గురుదేవుల యొక్క మార్గమే చాలా బాగుంది అని ఆయన ఒప్పుకొని, నేను ఓడిపోయానండి అని ఒప్పేసుకొని, కర్మకాండ యొక్క చరమస్థితి జ్ఞానకాండనే అని సుదృఢంగా ఆయన ఒప్పేసుకొని సన్యాసం స్వీకరించారు. సన్యాసం స్వీకరించిన తర్వాత శంకరాచార్యులు వారి శిష్యులలో వారు ప్రధానులయ్యారు. అట్టి ప్రధానులైనటువంటి శిష్య రత్నాన్ని శృంగేరి అనే ఒక గొప్ప క్షేత్రంలో వారు పీఠాధిపతిగా పెట్టి శృంగేరి దక్షిణామ్నాయ సర్వజ్ఞ పీఠంగా దాన్ని సుప్రతిష్ఠితం చేశారు. ఆ పీఠంలోనే ఇప్పుడు ఎందరో గొప్ప గురువులు వచ్చి మరల మనలాంటి చిన్న మనుషులకు ఉండేటటువంటి సంశయాలన్నింటినీ కూడా పోగొడుతూ ఉన్నారండి. అదే పరంపరలో వచ్చినటువంటి ఇంకొక గొప్ప గురువుగారు ఎవరు అనంటే విద్యారణ్య స్వాముల వారండి. విద్యారణ్య స్వాముల వారిది ఇంచుమించు 12-13వ శతాబ్దం. ఆ సమయానికి 7వ శతాబ్దం నుండి కూడా మన భారతదేశంలోకి ఎడారిలో పుట్టినటువంటి మతాలు వచ్చి చేరడమే కాకుండా పెద్ద సైన్యాలు తీసుకొని వచ్చాయి. ఆ ఎడారి దగ్గరలో ఉండేటటువంటి గుర్రాలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాయి. అలానే
ప్రపంచంలో దొరికే గజాలన్నింటినీ కూడా తమ అధీనంలో పెట్టుకొని గజ సైన్యాన్ని, అశ్వ సైన్యాన్ని, రకరకాలైనటువంటి వామాచారం వల్ల పొందినటువంటి శక్తుల్ని అవన్నింటినీ కూడా కూడగట్టుకొని దక్షిణ భారతం మీద విపరీతమైనటువంటి దాడులు చేయడం మొదలుపెట్టాయండి. మీరు కనుక జాగ్రత్తగా భారతదేశం యొక్క పరిస్థితిని గమనిస్తే ఉత్తర భారతదేశంలో పెద్ద పెద్ద దేవాలయాలు ఏవి మిగల్లేదు. ఆ దేవాలయాలన్నీ కూడా రీసెంట్గా రీకన్స్ట్రక్ట్ చేసుకున్నవే కానీ మొదటి నుంచి అనాది నుండి పురాణ కాలం నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపించవు. దక్షిణ భారతదేశంలోనే కనిపిస్తాయి. ఎందుకు దక్షిణ భారతదేశంలోనే కనిపిస్తాయి అనంటే 7వ శతాబ్దం మొదలుకొని 13, 14వ శతాబ్దం వరకు కూడా వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసినా కూడా వింధ్య పర్వతాలని దాటి కిందకి రావడం అంత సులభంగా లేదు. కాబట్టి ఎంతో కొంత మన దేవాలయాలన్నీ కింద బతికిపోయినాయి. కానీ నెమ్మదిగా బీజాపూర్ సుల్తాను ఇలా రకరకాలుగా కింద కూడా తురుష్కుల సైన్యాలు పెరగడం, వాళ్ళ ఆధిపత్యం పెరగడం మొదలైంది. అలాంటి సందర్భంలో మరలా శిఖలు పెట్టుకొని యజ్ఞోపవీతాలు వేసుకొని యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు కానీ, మొహాన బొట్టు ధరించి తమ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు కానీ, తమ యోగాభ్యాసం కానీ, తమ మంత్రజపాలు కానీ, తమ పారాయణలను కానీ హాయిగా ప్రశాంతంగా చేసుకునే సందర్భం లేకపోయింది. నెమ్మదిగా అందరూ దాక్కుంటున్నటువంటి సందర్భాలు పెరిగాయి. వెతికి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళని చంపేటటువంటి సందర్భాలు కోకొల్లలుగా పెరుగుతున్న సందర్భంలో విద్యారణ్య స్వాముల వారు కంకణం కట్టుకున్నారు. ఏమని? మరలా ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠించాలి అని. పునఃప్రతిష్ఠించాలి అనంటే ఆయనకి కావాల్సింది ఎవరు? మెరికల్ లాంటి సైనికులు కావాలి, చాకచక్యం ఉన్నటువంటి రాజులు కావాలి, సుదృఢమైనటువంటి కోటలు కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలి అని అంటే వారికి ఎవరికైనా సరే ప్రధానంగా కావాల్సింది ఏంటి అంటే విత్తము, ధనం కావాలి. ధనమే జీవితం అయిపోకూడదు, కానీ ధనాన్ని ఉపయోగించుకొని మనం చేయగలిగినటువంటి మంచి పనులు చాలా ఉంటాయి. ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గురువులకి తెలిసింది ఒకటే, సాధన, తపస్సు. విద్యారణ్య స్వాముల వారు భువనేశ్వరి అమ్మవారి సాధన చేసి కఠోరమైనటువంటి తపస్సు చేసి 2 తాడి చెట్టు ఇంచుమించు ఒక 30 ఫీట్ ఉంటుంది అనుకుందామండి. 2 తాడి చెట్లు అంటే 60 ఫీట్. ఆయన ఏ కుటీరంలోనైతే కూర్చొని భువనేశ్వరి అమ్మవారి తపస్సు చేశారో ఆ కుటీరం కింద 2 తాడి చెట్లు లోతు బంగారం ఏర్పడింది. ఆ తపస్సు పూర్తయ్యే వేళటికి వారి దగ్గర ఉన్నటువంటి సంపద 2 తాడి చెట్లు లోతు బంగారం. ఆ బంగారాన్ని అంతటినీ కూడా వారు వాడుకొని హరిహర బుక్కరాయ అనే 2 చిన్న మామూలు సైనికుల్ని, ఎవరైతే తురుష్కంలోకి వెళ్ళి మళ్ళా బయటికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరినీ రాజులుగా తీర్చిదిద్ది విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేసి మళ్ళా ఈ దక్షిణాపథంలో ధర్మాన్ని సుస్థిరం చేశారు. ఈ రోజున మనం ఏ క్షేత్రాలకైతే దర్శించుకుంటామో, ఉదాహరణకి శ్రీరంగము, తిరుమల, కాంచీపురము, అలానే శృంగేరి, ఇలా రకరకాల క్షేత్రాలు ఈ రోజున ఏవేవైతే మనం దర్శించుకుంటున్నామో అక్కడల్లా కూడా సుస్థిరమైనటువంటి రాతి కట్టడాలని కట్టించింది ఆ విజయనగర ప్రభువులే. ఆ విజయనగర సామ్రాజ్యంలోనే బోల్డ్ సౌత్ ఇండియాలో, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రకరకాలైనటువంటి దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. దేవాలయాలే కాదు, రకరకాల వ్యవస్థలు, ధార్మికమైనటువంటి వ్యవస్థలు, అగ్రహారాలు, బోల్డ్ని పెద్ద పెద్ద ఏమంటారు సరస్సులు, ఇలా బోల్డ్ వాళ్ళు చేసినటువంటి ధర్మకార్యాలు అన్నీ ఇన్ని కాదు. వాటన్నింటికీ మూలం మళ్ళా గురువుగారు వారి పేరేంటి? విద్యారణ్య స్వాముల వారు. వారు వచ్చిన పరంపర శృంగేరి పరంపర. శృంగేరి పరంపరలో ఉన్నటువంటి విద్యారణ్య స్వాముల వారి ఆదర్శమైనటువంటి విజనరీ అంటాం కదా, అంటే రాబోయే రోజుల్లో రాబోయే కష్టాలకి అనుగుణమైనటువంటి ఆ కష్టాలని తీర్చేటటువంటి సామ్రాజ్యాన్ని వారు అక్కడ సుస్థిరపరిచారన్నమాట. ఈ రకంగా గురువులు మన కోసం చేసినటువంటి దార్శనికమైనటువంటి వ్యవస్థలు, కోకొల్లలు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని రోజుల పాటు మనం కూర్చొని గురువుల యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకోవచ్చు.
నిజానికి నేను ఏవేవో చాలా విషయాలు మీతో పంచుకుందామని ల్యాప్టాప్లో పెట్టుకొని వచ్చాను. కానీ మిమ్మల్ని అందరినీ చూడగా అమ్మవారు నా ద్వారా చెప్పించాలనుకున్నది వేరేదేమో అని అనిపించింది. కాబట్టి ఆ రకంగా అమ్మవారి అనుగ్రహంతో నాకేదో తెలిసిన విషయాన్ని ఇప్పటి వరకు మీతో పంచుకున్నాను. నేను ఇందాకే అన్నాను కదా, ఇదేది మోనోలాగ్ కాదు, ఇది ఒక డైలాగ్. మీకేమన్నా సంశయాలు ఉంటే కనుక, మీకేమన్నా ప్రశ్నలు ఉన్నా తప్పనిసరిగా అడగండి. ఆ విషయాల్ని కూడా కొంచెం మనం తెలుసుకొని ఇవాల్టి ఈ గురు సత్రాన్ని, గురుతత్వాన్ని తెలియజేసేటటువంటి సత్రాన్ని ముగిద్దాం. దానికంటే చివర మీకు బాగా గుర్తుంటుంది కాబట్టి ఒక్క విషయాన్ని ఆపాను. ఏమిటంటే అది గురు అనే పదానికి అర్థం ఏంటి అని. మామూలుగా సంస్కృతంలో ఒక్కొక్క పదానికి రకరకాలైనటువంటి అర్థాలు ఉంటాయి అన్నమాట. దాన్నే పర్యాయ పదాలు అని అంటాం. సాధారణంగా గురు అనగానే సంస్కృతంలో బరువు అని అర్థం. ఏమండి, బరువు అని అర్థం. అంటే బరువు అని అంటే ఏంటి? చాలా బరువుగా ఉన్నది ఊరికే కదిలిపోదు. చాలా బరువుగా ఉన్నది చాలాసేపు నిబ్బరంగా ఒకే చోట ఉంటుందండి. చాలాసేపు నిబ్బరంగా ఒకే చోట ఎందుకు ఉంటుంది అని అంటే, మనం కొంచెం ఆ గురువు అనే దానిలోకి చైతన్యాన్ని గనక ప్రసరింపజేసామనుకోండి, నాకు అన్నీ తెలుసు అనేటటువంటి వాడు పెద్దగా హడావిడి పడుతున్నట్టుగా మనకు అనిపించదు. నాకు అన్నీ తెలుసు అంటే ఏంటి? ఎందుకు ఇవాళ ఇంతమందే ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉండుంటారు, వాళ్ళు ఎందుకు మధ్యలోనే కొంతమంది వెళ్ళిపోయారు, అసలు ఎందుకు ఇంకా ఎక్కువ మంది రాలేదు, ఇంతమంది ఇంతసేపు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, ఇలాంటి విషయాలు చాలా తెలుసుకునుకోండి, వాడు హడావిడి పడాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు ఏమీ తెలియదు అనుకోండి, వాళ్ళ మనస్సులో రకరకాలైనటువంటి సంశయాలు వచ్చేస్తాయి. వాళ్ళు ఎందుకు ఇంతమంది రాలేదు, ఇంతమంది ఎందుకు వచ్చారు, ఇంకా ఎక్కువ మంది రావాలంటే నేనేం చేయాలి అని వెంపర్లాడుతూ ఉంటాడు. వాడు చంచల స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. సో గురువు అనేవాడి ప్రధానమైనటువంటి స్వభావం ఏమిటంటే నిబ్బరంగా ఉండడం. పక్కనే మిగతా వాళ్ళ దృష్టిలో పెద్ద విపత్తు ఉన్నా కూడా తాను నిశ్చలంగా ఒకే చోట హాయిగా ఉన్నవాడే గురువు. నెంబర్ 1. రెండవ డెఫినిషన్ ఏంటి గురువు గారికి అంటే, గు అనే దానికి అంధకారము అనే అర్థము, రు అనే దానికి కాంతి అని అర్థం. కాబట్టి ఎక్కడైతే అంధకారం ఉంటుందో అక్కడ కాంతి ఉండదు, ఎక్కడైతే కాంతి ప్రసరించిందో అక్కడ అంధకారం ఉండదు, ఎక్కడైతే లైట్ ఉంటుందో అక్కడ డార్క్నెస్ ఉండదు. కాబట్టి గురువు అనే దానికి అర్థం ఏంటంటే, మనల్ని అందరినీ కూడా పరమేశ్వరుడుకు కళ్ళకి గంతలు గట్టి ఇక్కడికి పంపించాడు అన్నాం కదా. కళ్ళకి గంతలు ఉన్నంతసేపు మనం అంధకారంలో ఉన్నట్టే. మనం ఎంతసేపు వెంపర్లాడుతూనే ఉంటాం, ఈ చోటు నుంచి ఆ చోటుకి, ఆ ఉద్యోగంలోంచి ఈ ఉద్యోగంలోకి, ఈ పనిలో నుంచి ఆ పనిలోకి, పొద్దున్నుంచి రాత్రి వరకు మన మనస్సుని మనం బయట ఎన్నో విషయాల మీద అలసిపోయేటట్టు చేస్తూ ఉంటాం. ఈ అలసటని తగ్గించాలంటే ఆ కళ్ళకి గట్టినటువంటి ఆ గంతల్ని తీయాలి. ఆ కళ్ళకి గట్టినటువంటి గంతల్ని తీసే పని గురువు గారిది. గు అనే అంధకారాన్ని పోగొట్టే రు ఎవరైతే ఉన్నారో ఆయనే గురువు. ఆ గురువు ఎప్పుడు మనల్ని భయపెట్టడు, ఆ గురువు ఎప్పుడు మనల్ని టార్చర్ పెట్టడు, ఆ గురువు ఎప్పుడు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడు. భయపెట్టేవాళ్ళు, టార్చర్ చేసేవాళ్ళు, ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు గురువులు కాదు. ఎవరు గురువులు కాదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏమండి, కాబట్టి 2 డెఫినిషన్స్ మనం తెలుసుకున్నాం. నిబ్బరంగా నిశ్చలంగా ఉండేవాడు గురువు. ఎందుకు అంటే ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి. రెండవది, మనలో ఉన్నటువంటి అంధకారాన్ని చాలా సులభంగా తీసి అవతల పడేసేవాడు గురువు. అలాంటి గురువుగారుల యొక్క సన్నిధిలో, గురువుగారుల యొక్క ఆశ్రయంలో, గురువుగారుల యొక్క ఆదేశంతో మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మనకి చాలా అదృష్టం. అందులో ఇవాళ కూడా గురువారం నాడు గురువుగారుల గురించి మనందరం కూడా కలిసి తెలుసుకున్నాం. మన ఇంకా అదృష్టం ఏమిటంటే మనందరం కూడా తెలుగులో మాట్లాడుకుంటున్నాం, తెలుగుని బాగా తెలుసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం కదా. ఇలాంటి తెలుగు భాషని మాట్లాడే చోటలో నుంచే, ఇక్కడి నుండే ఉద్భవించినటువంటి 2 శిఖరాల్లాంటి గురువులు మన దగ్గరే ఉన్నారు. వారి వాత్సల్యాన్ని మీరందరూ కూడా అనుభవించాలంటే ఒక్కసారి శృంగేరికి వెళ్ళాలండి. మీలో ఎంతమంది శృంగేరికి వెళ్ళారు? ఏమండి,
శృంగేరికి వెళ్ళాక అక్కడి నుంచి తిరిగి వచ్చేయాలి అని ఎవరికి అనిపిస్తుంది? శృంగేరి వెళ్ళాక నేను అక్కడే ఉండిపోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు అంటే అది గురుస్థానం. ఇప్పుడు చూడండి, మనం చాలా దాహంగా ఉన్నప్పుడు ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, ఎంత ఆనందం అనిపిస్తుంది. అది ఒక సహజమైనటువంటి ఆనందం. అలానే బాగా ఆకలేసినప్పుడు ఎవరైనా కొంచెం అన్నం పెడితే ఎంత బాగుంటుంది. అది కూడా రుచికరమైనటువంటి అన్నం పెడితే ఇంకా బాగుంటుంది. అలానే మనందరిలో కూడా సహజంగా ఉండేటటువంటి సంశయాలన్నింటికీ కూడా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అన్నట్లుగా, ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి, పెద్ద స్వామివారు ఏం మాట్లాడరు. వారు కేవలం నిశ్చలంగా అలా కూర్చుంటారు. సాయంత్రం పూట కనుక 8, 7:30 ఆ ప్రాంతంలో మీరు గురు సదనానికి వెళ్ళారనుకోండి, స్వామివారు అక్కడ కూర్చొని చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ ఆరాధనలో ఎవరైతే ఒక్కసారి పాల్గొంటారో వాళ్ళు జీవితాంతం ఆ సందర్భాన్ని అనుభవిస్తూనే తరించిపోవచ్చు. ఎంత గొప్పగా అక్కడ ఆరాధన జరుగుతుందంటే దేవతలందరూ అలా మన ఎదురుకుండానే ఉన్నట్లుగా, మనము దేవతలతో మాట్లాడుతున్నట్టుగా, మనకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి పాపాలన్నీ ఏమిటో ఒకేసారి పోయినట్టుగా, అన్ని విషయాలు మనకు అర్థమైపోతున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా శృంగేరి వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ ఏదో ఒక పూట వెళ్ళి వచ్చేద్దాం, చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని పరిగెత్తుదాం అని అనుకోకండి. కనీసం ఒక 2-3 రోజులు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. శృంగేరిలో మనలాంటి భక్తుల కోసం బోల్డన్ని అవకాశాలు కల్పించారండి. ఎప్పుడు కూడా గురువు యొక్క మనస్సు దయతో నిండిపోయి ఉంటుందండి. గురువుకే కనుక దయ లేకపోతే మనం ఇలా మిగలం. అసలు మనం ఇందాకే అనుకున్నాం కదా, మన గురు పరంపరలో ఉన్నవాళ్ళు ఎంతో దయతో మన కోసం బోల్డని విషయాల్ని రచించారు కదా. ఆ రచనలే లేకపోతే, ఆ గైడెన్సే లేకపోయి ఉంటే అసలు ఈ మాత్రం మనం మిగిలే వాళ్ళమే కాదు. కాబట్టి శృంగేరిలో బోల్డని వ్యవస్థలు ఉన్నాయి. అక్కడ మనందరి కోసం భోజన వ్యవస్థ ఉంది, రూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనీసం 1-2 రోజులు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అక్కడ స్నానం చేయండి. ఆ నదీ తీరంలో కనీసం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చునే ప్రయత్నం చేయండి. అసలు ఆ నదిలోకి దిగుతూ ఉంటేనే పాపాలు ఇలా ఇలా వెళ్ళిపోతున్నాయా అని అనిపిస్తుంది. అంత స్వచ్ఛమైన చల్లని నీరు. ఆ తీరంలో ఎందరో గొప్ప గొప్ప మహర్షులు తపస్సు చేసుకున్నారు. రామాయణ కాలంలోని ఋష్యశృంగుల వారు అక్కడే తపస్సు చేసుకున్నారు. అందుకనే ఆ క్షేత్రానికి శృంగేరి అని పేరు వచ్చిందనమాట. శృంగేరి క్షేత్ర మాహాత్మ్యమే అసలు ఓ రోజు చెప్పుకోవచ్చు, ఓ రోజు కాదు, ఓ వారం రోజులు చెప్పుకోవచ్చు. మన అదృష్టం ఏమిటి అంటే స్వాముల వారు తెలుగులో మాట్లాడగలరు. మీరు కనుక చిన్న స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ పరిచయం చేసుకుంటే వారు ఎంతో చాలా దయతో మనతో తెలుగులో మాట్లాడతారు. అందులో వారికి తెలుగువారంటే మరింత ప్రీతి. మనల్ని చూస్తూ ఉండగానే వారు ఎంతో ఆనందాన్ని పొందుతారు. మనకి ఉన్నటువంటి సంశయాలన్నింటినీ నివృత్తి చేస్తారు, మనల్ని సన్మార్గంలో పెడతారు. కాబట్టి తప్పనిసరిగా శృంగేరి క్షేత్ర దర్శనం అనేది ఒక టు డూ లిస్ట్లో పెట్టుకోండి. మీరు ఇప్పటివరకు వెళ్ళకపోతే కనుక, వెళ్ళిన వారికి నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు వెళ్తూనే ఉంటారు. ఒక్కసారి వెళ్ళిన వారు వెళ్తూనే ఉంటారు, దానిలో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి ఈ రకంగా ఈ రోజున మనం గురువారం నాడు వ్యాస భగవానుడు గురించి, సదాశివుడు గురించి, శంకరాచార్యుల వారి గురించి, సురేశ్వరాచార్యుల వారి గురించి, శృంగేరి జగద్గురు పరంపర గురించి చెప్పుకొని, అట్లానే జగద్గురు అనంగానే ఎవరి పేరైతే మనందరికీ కూడా గుర్తొస్తుందో కృష్ణ పరమాత్మ, ఆయనని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకొని ఈ సభని ముగించుకుందాం. అర్జునుడు కూడా మనలాగానే బోల్డ్ అని సంశయాలు కలిగిన వాడు అనమాట. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఒక అపకారం జరిగింది. ఏమిటి? సహజంగా ఆయనకి రావాల్సినటువంటి రాజ్యం ఆయనకి రాలేదు. ఆయన బోల్డ్ అంత కష్టపడి ద్రోణాచార్యుల వారి దగ్గర, పరమశివుడి దగ్గర, పరశురాముడి దగ్గర, రకరకాల గురువుగారుల దగ్గర బోల్డ్ అంత తపస్సు అధ్యయనము చేసి బోల్డ్ అన్ని అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ కూడా సంపాదించాడు. ఇవన్నీ సంపాదించాడు. ఏదో విధివశాత్తు యుద్ధం జరిగింది. యుద్ధంలో అటువైపేమో కురు సైన్యం అంతా ఉంది. కురు సైన్యం మొత్తం 11 అక్షౌహిణీలు, ఇటువైపు వాళ్ళ పాండవ సైన్యం ఉంది, ఇటువైపు ఒక 7 అక్షౌహిణుల సైన్యం. ఇద్దరు యుద్ధం చేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఓ మంచి ముహూర్తం అయిపోయింది. కృష్ణుణ్ణి అర్జునుడు ఏమన్నాడంటే, నాయన నా రథాన్ని
ఎవరితోనైతే నేను యుద్ధం చేయాలో వాళ్ళకి దగ్గరగా తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. కృష్ణుడు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టంగానే ఈయనకి మొత్తం బ్లాక్అవుట్ అయిపోయిందండి. బ్లాక్అవుట్ అంటే మనకు కూడా జీవితంలో అవుతూ ఉంటుంది కదా. ఏదో మనకు పెద్ద రోగం ఉందని తెలిసినప్పుడు, మనకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు పోయినప్పుడు, అనుకున్నటువంటి ఇంక్రిమెంటు ప్రమోషన్స్ రానప్పుడు, ఇలా రకరకాల సందర్భాల్లో మనకు కూడా బ్లాక్అవుట్స్ అయిపోతూ ఉంటాయి. విపరీతమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు అలాంటి బ్లాక్అవుట్స్ అవుతూ ఉంటాయి. ఆయన ఎదురుకుండా చూస్తేనేమో అందరూ పెదనాన్నలు, బాబాయిలు, ఏమండి గురువుగారులు, కొడుకులు వీళ్ళందరినీ చూసేసి, ఇప్పుడు నేను వీళ్ళని చంపాలా, వీళ్ళని గనక నేను చంపేస్తే రేపు నేను ఈ యుద్ధంలో విజయాన్ని పొందినా సరే నేనేం చేయాలి, నేను ఈ విజయాన్ని నేను సంతోషంగా ఇంకోళ్ళతో పంచుకోవాలంటే ఇంకోళ్ళు ఎవరు నాకు మిగలరు కదా, నా బంధుజనం అంతా కూడా వైపౌట్ అయిపోతుంది కదా అని ఆయన సంశయంలోకి వెళ్ళి కుప్పు కూలిపోయాట. ఇప్పుడు మామూలుగా అర్జునుడి చేతిలో గనక ధనుస్సు ఉంటే ఎదురుకుండా ఉన్నటువంటి శత్రువులందరికీ గడగడ. ఆయన చేతిలో గాంధీవం ఉన్నంతసేపు శత్రు సైన్యం ఎవరు కూడా విజృంభించలేరు. అలాంటి ధనుస్సు ఇన్నేళ్లగా ప్రాక్టీస్ చేసి దేని మీదైతే ఒక పట్టుని సాధించాడో ఆ ధనుస్సు కాస్త జారిపోయింది. ఆయన అలా కుప్పకూలిపోయాడు. సాధారణంగా మన జీవితాల్లో కూడా మనం చాలా విషయాలలో ఇలా బ్లాక్అవుట్ అయిపోయి డిస్ట్రెస్కి లోనయ్యి పడిపోయే సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో మనలాంటి వాళ్ళందరినీ కూడా అర్జునుడి స్థానంలో పెట్టుకొని కృష్ణ పరమాత్మ చేసినటువంటి బోధనే మనం భగవద్గీత అంటాము. అలాంటి జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మని కూడా ఈ గురు పౌర్ణిమ సందర్భంగా ఒక్కసారి మళ్ళా ధ్యానం చేసుకొని అందరం కూడా కలిసి ఒక్కసారి గురువుగారిని కీర్తించి ఈ సభని విరమిద్దాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నగురోరధికం 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 శివశాసనత 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 శివశాసనత. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే.